టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సినీ ప్రేక్షకులు సినీ విశ్లేషకులు చాలామంది పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ సినిమా ఏదో కాదు, ఓజీ. ఈ సినిమాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమా హైప్ బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇక రాజకీయాలతో బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. దసరా కానుకగా సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇక వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి సువ్వి సువ్వి సాంగ్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది. మరోవైపు ఈ సినిమా యొక్క ప్రీలీజ్ బిజినెస్ కూడా 500 కోట్లు దాటినట్లు సమాచారం అవుతోంది. ఇక దీనిపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సినిమాకున్న క్రేజ్ ఏ సినిమాకి రాలేదు. రాబోయే రోజుల్లో ఓజీ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఓజీ మూవీ స్టోరీ చూశా కాబట్టే చెప్తున్నా, ఈసారి 1000 కోట్లు కాదు 2000 కోట్లు పక్కా, ఇండస్ట్రీకి రక్తపాతమే అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఓజీని ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకున్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ఈ సినిమా VFX పనులు కూడా ఇప్పుడే ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.